ఇంకా ఈ నార్లన్నీ వేయడానికి రెడీగా ఉన్నాయి చూడండి. అయితే నేను ఈ నారు మిద్దె తోటలో పోసుకున్న చిన్న చిన్న కుండీలలో ఇట్లా పోసుకుంటే నారు చక్కగా వచ్చింది. అలాగే ఈ గ్లాసులలో బఠానీ విత్తనాలు వేసుకున్నా. బఠానీ విత్తనాలు కూడా కొన్ని మొలిచినాయి, కొన్ని పోయినాయి. అలాగే చెట్టు చెమ్మ కూడా పెట్టుకున్నా. 10 విత్తనాలు పెట్టుకుంటే 2 మొలిచినాయి చూడండి. అంటే 8 విత్తనాలు ఫెయిల్ అయినాయి. అలాగే పింక్ కాస్మోస్ వంకాయ నారు కూడా నేను వేరే కుండీలలో ఉంటే పీక్కొని ఇలా గ్లాసులో పెట్టుకున్నా. ఎందుకంటే ఈ నార్లన్నీ ఇప్పుడు మిద్దె తోట నుండి తీసుకెళ్ళి పెరటి తోటలో నాటుదామని ఈ నార్లన్నీ తీసుకుపోవడానికి రెడీ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మిద్దె తోటలో ప్లేస్ లేదు పెట్టుకోవడానికి. అందుకనే ఈ నార్లన్నీ తీసుకెళ్ళి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ నాటుకుందామని. చూడండి, నేనైతే మిర్చి విత్తనాలు ఇన్ని రకాలు వేసుకున్నా కదా. వేసిన విత్తనాలన్నీ చక్కగా మొలిసినాయి. కొన్ని మొలుస్తాయి, కొన్ని మొలవవు. కానీ మిర్చి విత్తనాలు మాత్రం చాలానే మొలిసినాయి. ఇంకా ఇవన్నీ ఇప్పుడు పెరటి తోటకు తీసుకెళ్ళి నాటుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పెరటి తోటకు స్వాగతం. వర్షాకాలం వచ్చి నెలగా వస్తుంది. పోసుకున్న నార్లన్నీ ఇప్పుడు నాటుకుందామని పెరటి తోటకు వచ్చిన. అయితే నేను ఏమేమి నార్లు నాటుకుంటున్నా అనేది ఈరోజు వీడియో చూడండి. మిద్దె తోటలో అన్ని పోసుకున్న నార్లు పెరటి తోటకైతే తీసుకొచ్చిన. అక్కడి నుండి వీక్కొని ఇక్కడ తీసుకొచ్చిన. చూడండి, రకరకాల మిర్చి నార్లు, అలాగే కాస్మోసు, వంకాయ, మార్నింగ్ గ్లోరీ, ఇంకా బఠానీ మొక్కలు, చెట్టు చెమ్మ, ఇలా రకరకాల నార్లు అయితే ఇప్పుడు పెరటి తోటలో నాటుకుందామని అయితే వచ్చిన. ఇప్పుడు పెరటి తోటలో చాలా కుండీలు ఖాళీగా ఉన్నాయి. ఈ మొక్కలన్నీ అక్కడ నాటుకుందాం. ముందుగా అయితే మిర్చి నారు నాటుకుందాం. అక్కడ కొంచెం ఉంచుకొని కొంచెం అయితే ఈ విధంగా కట్టగట్టుకొని తీసుకొచ్చిన. ఇక్కడ కుండీలలో నాటేసుకుందాం రండి. చూడండి, మొక్క అనేది డ్యామేజ్ కాకుండా మంచిగా నీట్గా ఇలా అయితే నారు పీక్కొచ్చిన. 7 రకాల మిర్చి నార్లు ఇప్పుడు ఇక్కడ కుండీలన్నీ ఖాళీగా ఉన్నాయి కదా. ఇప్పుడు లైన్గా పెట్టేసుకుందాం. ఈ కుండీలన్నీ తయారు చేసుకున్నాము. ఇందులలో 4-5 మొక్కలు పెట్టేసుకుందాం. రకరకాల మిర్చి నార్లు. అసలు ఇవన్నీ ఇక్కడ పడతాయా లేదా కూడా తెలియదు. నారు ఎక్కువే మొలిచింది. ఒక్కొక్క దాంట్లో 4 మిర్చి మొక్కలు పెట్టుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కసారి చనిపోయే అవకాశం గిట్టు ఉంటుంది కదా. ఎంతకైనా మంచిది 1-2 ఎక్కువే పెట్టుకోవాలి. ఒకవేళ అన్ని మంచిగా వచ్చినాయి అనుకోండి, మళ్ళీ వేరే కుండీలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. నేను ఇలా రకరకాల నార్లు ఎందుకు పోసుకున్నానో, ఒక రకం పోసుకుంటే సరిపోతుంది కానీ మీరు అనుకోవచ్చు. నిజమే. కాకపోతే మన గార్డెన్ ఫ్రెండ్స్ మనకు కనిపించినప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు తెచ్చిచ్చిన విత్తనాలు అన్నమాట ఇవి. ఇక వాళ్ళు ఇచ్చినవి మనం పోసుకొని ఇలా పెట్టుకొని వాళ్ళ పేరు మీద మిర్చి పండిద్దామని ఇలా అయితే పోసుకున్నాను అన్నమాట. ఈ టబ్లో ఆల్రెడీ వంకాయ మొక్కలు ఉన్నాయి. కొంచెం ప్రాణం దరియలేదు తీసేసుకోవడానికి. ఈ మిర్చి మొక్కలు పెద్దగా అయ్యే వరకు వాటిని తీసేసుకోవచ్చు. ఇవన్నీ ఖాళీ ఉన్నాయి చూడండి. మా మట్టి చూడొచ్చు మీరు ఎంత మెత్తగా ఉందనేది. మా కుండీలలో మట్టి చూడొచ్చు మీరు ఎట్లా ఉందనేది. మట్టి కూడా ఎర్రగా ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఉంటేనే మన మొక్కలు అనేటివి ఏపుగా పెరుగుతాయి. ఈరోజు అయితే తోటలో చాలా రకాలే పెట్టుకుంటున్నాము. ఎన్ని పెట్టుకున్నా తక్కువే అవుతున్నాయి. నార్లు పోస్తూ ఉన్నాము, పెడతా ఉన్నాము, తెస్తూ ఉన్నాము, పెడతా ఉన్నాము. ఎన్ని పెట్టినా ఇంకా ఇంకా పెట్టు అనిపిస్తుంది మన ప్రాణము. ఇంకా నింపేస్తున్నాను అన్నమాట ఇట్లా. ఇదంతా సన్నపాయల కూర, ఒక కలుపు మాదిరి వచ్చింది. ఇది పోదనమాట. ఇట్లా మట్టితోటే తీసేసుకోవాలి. ఒక్క ఆకున్న మళ్ళీ కుండి మొత్తము స్ప్రెడ్ అయిపోద్ది.
మనము పెట్టుకుంటప్పుడే మట్టి మంచిగా తయారు చేసుకొని పెట్టుకుంటే మనకు మంచి పంట వస్తుంది. అసలు ఇన్ని రకాల మిర్చి హార్వెస్ట్ చేసినప్పుడు ఉంటుంది మంచి లుక్. అసలు ఇన్ని రకాల మిర్చి విత్తనాలు ఎవరికి అనుకున్నారో ఏంటో, ఎక్కడి నుంచి పట్టుకొచ్చిరో ఏంటో, కానీ మన మిద్దె తోటలు పెంచినప్పటి నుండి ఇలా రకరకాలవి చూడవలసి వస్తుంది. మిర్చిలోనే కాదు, పువ్వులు అంతే, వంకాయ విత్తనాలు అంతే, టమాటాలు అంతే, ఏవైనా రకరకాలు. ఏది చూస్తే అది పెంచుదాం అనిపిస్తుంది. కానీ మనకు అవసరం పడేది ఒకటే. కానీ ఆశకు అంతు లేదు కదా, మనకు అవసరం పడకపోయినా మనం ఇట్లా పెంచుతున్నాం అన్నమాట. అంటే మన వాతావరణానికి పెరుగుతాయా లేదా అనేది కూడా మనము తెలుసుకోవాలి కదా. అన్ని రకాలు వండిస్తేనే కదా మనకు అర్థమయ్యేది. అన్నీ రెండు మొక్కలు పెట్టుకుంటున్నా నేను. నాకు తెలిసి వర్షాకాలం కాబట్టి అన్నీ నాటుకుంటాయి, నాటుకోదు అనే సమస్య లేదు. ఈ వర్షాలకు ముడత రోగం కూడా రాదు మన మిర్చికి, చలికాలంలో వస్తుంది. అందుకే నేను మిర్చి విత్తనాలు ఏప్రిల్లో వేసుకోమంట. ఏప్రిల్లో వేసుకుంటే ఇలా జూన్ వరకు మనకు క్రాప్ వస్తుంది. చక్కగా మనము మిరపకాయలు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ కుండీలలో కలుపు మొలిచిపోయింది చూడండి. ఖాళీ చేసి చాలా రోజులు అవుతుంది. ఇంకా పనులు ఇంకా ఒడుస్తాయా చెప్పండి. గార్డెన్ పనులు అంటే ఎన్ని ఉంటాయో మీ అందరికీ తెలిసిందే. ఎంత చేసినా వడవని పని మన గార్డెన్ పని. కానీ అలా చేస్తేనే గార్డెన్ అనేది ఇలా అందంగా తయారవుతుంది. చూసిరు కదా, మొత్తం మిర్చి నారే చూడండి. ఇన్ని రకాల మిర్చి నార్లు ఇంచుమించు 10 ట్రబ్బులకు పెట్టుకుంటున్నాం. ఇన్ని ట్రబ్బులు పెట్టుకుంటే మనకు మిరపకాయలు ఎందుకు ఎక్కువ రావు చెప్పండి. 10 ట్రబ్బులు 4 మొక్కలు. మళ్ళీ ఇదంతా సన్నపాయల కూర మొత్తం ఎదిరేస్తున్నా. మనం అట్లే వదిలేసినాం అనుకోండి, మళ్ళీ ఒక పెద్ద కలుపులాగా అవుతుంది. మొక్కలు పెట్టుకున్నాక తీయనికి కష్టం అవుతుంది. మనము కొన్నది లేదు ఏం లేదు చూడండి. నార్లు ఇలా రకరకాల నార్లు, మనం నర్సరీలోకి వెళ్ళినా ఇలాంటి నార్లు మనకు దొరకవు అనమాట. అంటే రేర్ వెరైటీస్ కదా ఇవి. ఎలా ఉంటాయి అనేది మనం తెంపుతుంటేనే మనకు తెలుస్తుంది అనమాట. మట్టి జిగుట అనేది ఉండాలన్నమాట. అట్లా జిగి ఉంటేనే మొక్క మంచిగా క్రాప్నిస్తుంది. ఇంకో విషయము, మనం గార్డెన్లో ఎప్పుడూ చేస్తుండాలి పని, ఏదో ఒక పని. కలుపు తీయడమో, నీళ్లు పెట్టడమో. అంటే వర్షాకాలంలో అయితే నీళ్ళది అంత ఉండదన్నమాట. ఇప్పుడు మస్తు వర్షాలు పడుతున్నాయి, నీళ్ళు పోసుడు పని అయితే తప్పిందనుకోండి. కానీ కలుపు ఎక్కువ ఉంటుంది. అలాగే చీడపీడలు కూడా ఎక్కువే ఉంటాయి వర్షానికి. అందుకే మనం రోజు గార్డెన్లో ప్రతి మొక్కను చూస్తూ మొక్క ఎలా ఉందనేది తెలుసుకోవాలి. చూడండి ఇట్లా నాటుకోవాలి మిర్చి నారు. ఇంకా ఉంది, ఇంకెక్కడైనా ఖాళీ ఉంటే పెట్టుకుందాం. ఇంకా ఇక్కడ ఒక ట్రబ్బు ఖాళీగా ఉంది. అలాగే కొన్ని మిర్చి మొక్కలు కూడా ఉన్నవి, ఇందులోకి ఎట్టేద్దాం. చూడండి 7 రకాల మిర్చి నార్లు ఇలా 10-12 ట్రబ్బులలో పెట్టేసుకున్నాం. మనం ఇట్లా ఎక్కువ పెట్టుకుంటేనే మనకు ఎక్కువ మిరపకాయలు అనేటివి వస్తాయి. 1-2 పెట్టుకుంటే కొన్ని వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ట్రబ్బులలో మిర్చి నారు పెట్టుకున్నాం కదా, ఆ పెట్టుకున్న దగ్గర కొన్ని నీళ్లు జీలకరిద్దాం. ఎక్కువ వద్దు, ఎందుకంటే పచ్చిగే ఉంది, వర్షాకాలమే. కాకపోతే ఎండ వస్తుంది కదా, వర్షం వస్తుందో రాదో తెలియదు. వర్షం వస్తే అవసరం లేదు, కానీ మన గ్యారంటీ కాదు కదా వర్షం అంటే, మన చేతిలో పని కాదు కదా. అందుకనే నారు పెట్టుకున్నాక కొన్ని అన్న ఇట్లా నీళ్ళు జీలకరించినట్టు వేస్తే వేరు అనేది మట్టిలో మంచిగా సెట్ అవుతుంది అన్నమాట.
పచ్చిగే ఉన్నాయి, అవసరం లేదు. కానీ ఇంకా కొంచెం భయం కదా, వాన వచ్చింది అనుకోండి ఆ భయం అనేది ఉండదు. ఇక మనం ఇట్లా చల్లుకుంటే వాన రాకున్నా పర్వాలేదు అనమాట. అందుకనే ఇట్లా జీలకరించుకోవాలి నీళ్ళు. మీరందరూ మంచి ఆశీర్వాదం ఇవ్వండి. మనం ఎంత కష్టపడుతున్నాం కదా, మన కష్టానికి ఫలితం కూడా ఉండాలి కదా. అందుకని ఇక ఇలా నీళ్ళు చల్లుకుంటే ఇక మనకు వాన రాకున్నా పర్వాలేదు, మొక్కలు అనేటివి మంచిగా సెట్ అవుతాయి. మిర్చి నారు పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా బఠానీ, చెట్టు చెమ్మ, వంకాయ, పూల మొక్కలు ఇవన్నీ ఉన్నాయి, పెట్టేసుకుందాం. ఇంకా ఇవి వచ్చేసి చెట్టు చెమ్మ 10 విత్తనాలు వేసుకుంటే 2 మొలిచినాయి, 8 కుళ్ళిపోయినాయి అనమాట. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, పెట్టిన దగ్గరే విత్తనం అనేది కుళ్ళిపోయింది. అందుకే మనం వేసుకునేటప్పుడు విత్తనాలు అనేటివి ఎక్కువే వేసుకోవాలి. వేసుకున్నవన్నీ మొలవాలనేది గ్యారెంటీ అయితే ఉండదు. అయితే ఈ 2 అయితే ఇక్కడ నీళ్ళలో పెట్టుకుందాం. కుండీలలో పెట్టుకుంటే క్రాప్ అనేది తక్కువ వస్తుంది. ఇక్కడ నేలలో కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఇట్లా పెట్టేసుకుందాం. ఇట్లా మాత్రం గ్లాసులో నుంచి తీసి మట్టిలో వేద్దాం. వేరు చూడండి ఎంత చక్కగా వచ్చిందో, తొందరగా మొలిచినాయి, వేరు గిట ఎక్కువగా వచ్చిందనమాట. ఇప్పుడు ఆ మాత్రం ఈ గుంతలో దిగేద్దాం. కొంచెము నేలపై పెట్టుకుంటే పంట అనేది ఎక్కువ వస్తుంది కదా. కొంచెం ఇక్కడ ఖాళీ స్థలమే ఉంది, అందుకని చెట్టు చెమ్మ ఇక్కడ పెట్టుకుంటున్నా. మనము మట్టి దవ్వుతుంటే వానపాములు చూడండి ఎట్లా వస్తున్నాయో, గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఇక చూడండి నేలలా ఇట్లా ఉంటాయి వానపాములు. బాగా మనం ఎరువులు పోసుకున్నాం కదా, అట్లుంటాయి అన్నమాట. ఇది గిటి ఇక్కడే పెడదాం. ఇలా 2 చెట్లు పెట్టుకున్నా మనకు కొంచెం పంట అనేది వస్తుందో ఏమో చూద్దాం. ఇంకా వంకాయ కాస్మోస్ ఉంది, అది కూడా ఇక్కడ చూసుకొని పెట్టుకుందాం. ఇదంతా ఓపెన్ ప్లేసే ఉంది. ఇక్కడ ఖాళీ ప్లేస్లో ఎందుకు పెట్టుకుంటున్నా అంటే వంకాయ మొక్కలు పెద్ద పెద్దగా వస్తాయి అన్నమాట. పెద్ద పెద్దగా వచ్చి మనకు పంట అనేది ఎక్కువ వస్తుంది. అందుకని నేలలో అయితే కొన్ని పెట్టుకుంటున్నా. అంటే నేలలో పండ్ల మొక్కలు ఉన్నాయని మేమేం కూరగాయ మొక్కలు పెట్టలేదు. ఇంకా ఈ వంకాయ చెట్లకు అక్కడక్కడ కొంచెం ప్లేస్ ఉంది, పెట్టేసుకుందాం. పెట్టుకుంటే మంచిగా గుబూరు గుబూరుగా వచ్చి పెద్దగా వస్తాయి మొక్కలు. అందుకనే అక్కడక్కడ ఒక 4-5 మొక్కలు అయితే నాటుతున్నా. ఇది ఏం వంకాయనో తెలియదు, కాకపోతే నేనైతే పోసుకున్నా, మతి లేదు. ఏం వంకాయ నార అనేది మతి లేదు. మళ్ళీ వంకాయలు వస్తాయి కానీ మనకు తెలియదు. ఇలా దగ్గరనే పెట్టుకుంటా, ఎందుకంటే మనకు తెంపడానికి కూడా బాగుంటుంది. ఇట్లా వర్షాకాలంలో మన దగ్గర ఉన్న నార్లు ఇట్లా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసుకుంటే మనం వేసుకొని మర్చిపోతాం, కానీ మనకు అది పంటనిచ్చేటప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది అన్నమాట. జరెండ కొడుతుంది, మట్టి అనేది బిర్రుగా అయిపోతుంది. వాన పడితే పొంగుడు పొంగుతుంది. నేను వంకాయ మొక్కలు ఒక్కొక్కటే పెట్టుకుంటున్నా, ఎందుకంటే 4-5 ఉన్నాయి. ఒక్కొక్కటి నాటుకుంటే కొంచెం గుబూరుగా వస్తుందని అట్లా ఒక్కొక్కటే నాటుకుంటున్నా. ఎక్కువ మొక్కలు ఉండి ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు 2 నాటుకోవచ్చు. ఇప్పుడు ప్లేస్ ఎక్కువ ఉంది, మొక్కలు తక్కువ ఉన్నాయి, అందుకని ఇట్లా ఒక్కొక్కటి నాటుకుంటున్నా. ఇంకా వీటికి కూడా నీళ్ళు పోసేసుకుందాం. ఇంకా నాటుకున్న ప్రతి మొక్క దగ్గర ఇలా నీళ్ళు పోసుకుందాం. ఇంకా ఇక్కడ చెట్టు చెమ్మ నాటుకున్నాం కదా, ఇక్కడ పోసుకుందాం. నేనైతే ప్రతిసారి నార్లు పెట్టినప్పుడల్లా వర్షమే వస్తుంది.
ఇంకా పింక్ కలర్ కాస్మోసు, అలాగే బఠానీ మొక్కలు, ఇంకా శంకు పువ్వుల మొక్కలు. శంకు పువ్వుల మొక్కలు అంటే ఇంతకు ముందే నా దగ్గర 6 కలర్లు ఉండే. ఇప్పుడు శంకు పువ్వు ముద్ద వైట్ మీద బ్లూ కలర్ డాట్స్ వచ్చిన శంకు పూల నారు కూడా పోసుకున్నా. అది కూడా ఇప్పుడు తెచ్చుకున్నా, పెట్టుకోవాలి. అలాగే ముద్ద మార్నింగ్ గ్లోరీ, ఇట్లా రకరకాల నార్లు అయితే చాలా తెచ్చిన. ఇప్పుడు అదంతా పెట్టుకునే వరకు చాలా టైం అవుతుంది అనమాట. ఇంకా ఎక్కడెక్కడ ప్లేస్ ఉంటే అక్కడ చూసుకొని పెట్టుకోవాలి. మరి ఈరోజు అయితే మా పెరటి తోటలో ఇట్లా కొన్ని నార్లు అయితే నాటుకుంటున్నా. మరి మీకు నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.